హాయ్! హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనకు రైనీ సీజన్ అయిపోయి వింటర్ సీజన్‌లో ఉన్నామండి ఇప్పుడు. అయితే 3 మంత్స్ వింటర్ సీజన్‌కి మనము ఏ సీజన్‌లోనైనా సోప్‌ని ఉపయోగిస్తాం కండి. ఈ శీతాకాలంలో మాత్రం సోప్‌ని ఉపయోగించకుండా ఉంటమే మంచిదండి. దానికి బదులుగా మరి ఏవి ఉపయోగించాలంటే బాతింగ్‌కి మనము మన ఇంట్లోనే సింపుల్‌గా మన ఇంట్లో రూ. 1 ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే శుంఠి పిండి తయారు చేసుకోవచ్చండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ కాకుండా కొన్ని మాత్రమే అండి. మనకు కావాల్సినయి ఏందంటే ఒక కప్పు పెసలండి, 2 కప్పుల రైస్ అండి. దానికి సంబంధించి ఏందంటే అండి కుంకుడుగాయ పొడి అండి. ఇంకా ఏందంటే ఏపాకు యొక్క ఎండిన ఏపాకులండి. వీటిని ఏం చేయాలంటే మొత్తం ఈ 3 కూడా రైస్‌ని, కుంకుడుగాయని ప్లస్ పెసరనండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఏ విధంగా మనం కుంకుడుగాయ పొడిలో మనం కొట్టుకున్నప్పుడు ఏమన్నా సీడ్స్ ఉంటాయి కదా! అవి మొత్తం ఏడేయాలండి. ఈ విధంగా ఏందంటే మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మెత్తగొచ్చిందండి. ఇది 2 టైమ్స్ కూడా మిక్సీ పట్టి మళ్ళీ జల్లించేయాలండి. జల్లించిన తర్వాత మన కాటుకి ఏ విధంగా ఉంటదో ఆ విధంగా మెత్తగా ఉండాలండి. తర్వాత ఏందంటే రైస్ కూడా అండి నేను సెపరేట్‌గా రైస్‌ని మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టగా వచ్చిన ఇదండి జల్లించుకుంటానండి. ఎందుకంటే అది కూడా మనం డైరెక్ట్‌గా ఏసుకొని మన బాడీకి రుద్దుకోవడం వల్ల ఏందంటే మంటనేది వస్తదండి. కానీ నేను 2 టైమ్స్ జల్లించా కాబట్టి ఆ విధంగా వేస్టేజ్ అని వచ్చిందండి. ఈ విధంగా ఉంటదండి. కానీ మనం ప్రతిరోజు మనము సోప్‌ని ఉపయోగించకుండా సోప్ లాంటి శుంఠి పిండండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మన సూపర్ మార్కెట్ అయ్యి కొనుక్కునే బదులు కొద్దిగా కొన్ని రకాల ఐటెమ్స్‌తోనే ఈ 3 మంత్స్ కూడా ఉపయోగిస్తే మన స్కిన్ అనేది చాలా బావుంటదండి.